డ్రెస్ చాలా బాగుంది కదా. నేను చెప్పానా అమీర్పేటలో బట్టలు చాలా బాగుంటాయని. 400 రేటు కూడా బాగానే ఉంది. చూడు ఎన్ని డిజైన్లు ఉన్నాయో. ఉంటుందిలే. రోజుకి నా సంపాదన 500, అందులో తిండికి గుడ్డ ముక్కలకే అయిపోతే ఇలా అయితే నెలకి రెంట్ ఎలా కడతాను, మిగిలిన ఖర్చులు ఎలా చేస్తాను నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా జాబ్ చేస్తే ఏం జాబ్? శశి, ఫస్ట్ డే జాబ్ అయిపోయిందా? హా. సరే, మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేసి జాబ్కి వెళ్ళొచ్చాను, అంతా మంచిగా ఉందని ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడా? ఇప్పుడే. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులతో చెప్తే చాలా సంతోషపడతారు. అయినా నువ్వేంటి ఎప్పుడు ఫోన్ చేయమన్నా ఏదో ఒకటి చెప్తున్నావు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాల్సిందే. ఆ. స్పీకర్లో పెట్టు. హలో హలో నాన్న, నేను మీ కూతురు శశిని మాట్లాడుతున్నాను. అదే నేను మా ఇంటి ఓనరు పక్క పక్కనే ఉండి మీతో మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. ఏం లేదు నాన్న, మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చాను, అంతా బాగా జరిగింది. ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. అమ్మకు కూడా చెప్పేయండి. సరే, అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారమ్మా. మీ ఓనర్ అంటే చాలా మంచి ఆవిడట కదా, ఆవిడని చూస్తే సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లినే చూసినట్టు ఉంటదట కదా. అల్లుడు గారు ఫోన్ చేసి మరీ నాకు చెప్పారమ్మా. అయ్యో అంకుల్, అదేం లేదు. మీ అల్లుడు ఏదో సరదాగా అలా చెప్తుంటాడు అంతే. ఈ సంతోషం ఎప్పుడు ఇంతే. మీరు దొరకడం మా పిల్లలకి చాలా అదృష్టం. కనకదుర్గమ్మ తల్లిలాగా మీరు మాకు దొరికారని మేము ఆనందపడుతున్నాం. సరే చాలే, వెళ్ళిపోయింది ఆవిడ. పెట్టే. తమ్ముడు, ఒక అబ్బాయి అమ్మాయి ఏమైనా కనిపించారా? సందుకు 3-4 కనిపిస్తారు. ఏ అబ్బాయి అమ్మాయి అని చెప్పాలి? వాళ్ళు లేచిపోయి వచ్చారు. అలా అని చెప్పి వాళ్ళ మెల్లో ఏమైనా బోర్డు వేసుకుని తిరుగుతున్నారా? మెడలో బోర్డు వేసుకుని తిరగడం లేదు, బుర్రలో భయంతో తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ సావు వాళ్ళకి ఎత్తుక్కుంటా వస్తుందని. వాళ్ళు గనక సావుకి కనిపిస్తే